అసలు పెన్షన్ ఇవ్వాల్సిందే వికలాంగులకి. ఇప్పుడు మామూలోళ్ళు బతకటమే జాబులు చేసుకుని, పార్ట్ టైమ్ జాబులు చేసుకుని అవి ఇవి అగ్రికల్చర్ ఏవో రకరకాలు చేసినోళ్ళే బతకటం కష్టంగా ఉంది. వికలాంగులు కాళ్ళు లేకపోతే వాళ్ళు తీయటం ఏంటి? అసలు ఇది ఏమాత్రం కరెక్ట్? ఏమన్నా అంటే కొంతమంది యాక్షన్ చేస్తున్నారు. 30% హ్యాండిక్యాప్డ్ ఉన్నవాళ్ళు కూడా పెన్షన్, అసలు హ్యాండిక్యాప్ లేనోళ్ళు యాక్షన్ చేసి అంటే దాన్ని పెన్షన్ ఇచ్చే ముందు స్ట్రిక్ట్‌గా వెరిఫికేషన్ చేసుకొని ఎవరు 100% హ్యాండిక్యాప్డ్ అవన్నీ చెక్ చేసుకుని ఇవ్వాలి. అంతేగాని మొత్తానికి పెన్షనే తీస్తే ఇప్పుడు కుంటోళ్ళందరూ ఏమైపోతారు? అసలు అది కరెక్టే కాదు. ఇంకోటి ఏంటంటే స్కూల్స్ కూడా అంతే. టీడీపీ వచ్చిందంటే స్కూల్స్ ప్రైవేటైజేషన్. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి. మెయిన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా. స్టూడెంట్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాలేజెస్, స్కూల్స్ అన్నీ ప్రైవేటైజేషన్ చేశారు. ఈ రెండు పెద్ద మైనస్లు. అందుకనే టీడీపీకి ఓటేయాలని భయం వేస్తుంది. ఈ 2 థింగ్స్ కరెక్ట్ చేసుకుంటే ఓటేస్తారు. అంటే ఏ గవర్నమెంట్, నేను జగన్ కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. నాకు ఎవ్వరు పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకే సపోర్ట్. వైఎస్ జగన్కి ఫస్ట్ ఆపర్చునిటీ ఇద్దామని చూసాం. ఆయన ఇన్న 5 ఇయర్స్ రోడ్లన్నీ ఘోరం. గోతులు బస్సులు ఎలా వెళ్తున్నాయి ఇలా అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేస్తే వితిన్ 2 మంత్స్లో 3 మంత్స్లో రాయాలంటే అసలు ఎగ్జామ్ బుక్సే అవైలబుల్ దొరకవు కదా మనకి. బుక్ సర్చింగ్ ఎప్పుడు చేయాలి? టైం ఇవ్వలేదు ఆయనది ఒక మైన. అసలు ఏ గవర్నమెంట్ కూడా సాటిస్ఫాక్షన్గా లేదండి. ఆయన నోటిఫికేషన్ అయితే వైఎస్ జగన్ గారు రిలీజ్ చేశారు, బట్ టైం ఇవ్వలేదు కదా. 3 మంత్స్ ఎంతకని చదువు, కళ్ళలో నుంచి రక్తం వచ్చేసి చదవాలండి. అంత షార్ట్ టైం అవ్వదు. ఒక 6 మంత్స్, 1 ఇయర్, 8 మంత్స్ అలా ఇవ్వాలి. సో టీడీపీలో కరెక్షన్స్ ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయటం అనేది పెద్ద మైనస్. ఆయన రావటమే వికలాంగులకి పెన్షన్ తీసేయటం అది ఇంకా చాలా తప్పు.